వెల్కమ్ టు రాజ్ న్యూస్. భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు కీలక అడుగులు వేస్తోంది. అమెరికా బ్రిటన్తో వాణిజ్య ఒప్పందాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజా చర్చల్లో భారత్ అమెరికా మధ్య మెగా ట్రేడ్ డీల్కు రంగం సిద్ధమవుతుండగా భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ చివరి దశకు చేరుకుంది. వాణిజ్య పారిశ్రామిక విభాగాల్లో టారిఫ్ల తగ్గింపు, మార్కెట్ యాక్సెస్ విస్తరణ, వృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ ఒప్పందాలు కీలక మలుపులుగా చెప్పాల్సి ఉంటుంది. భారత ఆర్థిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ఒప్పందాలు ప్రధానంగా 2030 నాటికి వాణిజ్య పరిమాణాన్ని రెట్టింపు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇండియా అమెరికా ఆర్థిక బంధం బలోపేతం కాబోతోంది. 4 రోజుల పాటు క్లోజ్ డోర్ చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం జరగబోతోందని సూచన చేశారు. వైట్ హౌస్ లో జరిగిన బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్ లో ప్రసంగిస్తూ భారతదేశంతో గొప్ప ఒప్పందం జరగబోతోందన్నారు. అమెరికాతో ప్రతి ఒక్కరూ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తూ ఉంటారని, ఆసక్తి ఉన్న ఎవరినైనా అమెరికాతో చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటారని చెప్పారు. నిన్ననే చైనాతో సంతకాలు చేశామన్న ట్రంప్ బహుశా భారతదేశంతో చాలా పెద్ద ఒప్పందమే చేసుకోబోతున్నామన్నారు. ఇక ఇదే సమయంలో అమెరికా ప్రతి ఇతర దేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోదని కూడా ట్రంప్ తేల్చి చెప్పారు. మేమందరితో ఒప్పందాలు ఏం చేసుకోం. మెగా వాణిజ్య ఒప్పందంపై 4 రోజులుగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ మార్కెట్ యాక్సెస్, సుంకాల కోతలు, నాన్ టారిఫ్ అడ్డంకులపై దృష్టి సారించాయి. అమెరికా ప్రతినిధి బృందానికి యుఎస్ వాణిజ్య ప్రతినిధి కార్యాలయ అధికారులు, భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి రాజేష్ అగర్వాల్ నాయకత్వం వహించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే 2 దేశాల మధ్య ఏటా వాణిజ్యం ప్రస్తుతం $190 బిలియన్ల నుండి 2030 నాటికి $500 బిలియన్ వరకు తీసుకెళ్లాలని లక్ష్యం పెట్టుకున్నారు. జూన్ 10న చర్చలు జరిగినప్పుడు ఒప్పందం వల్ల ఇరు దేశాలకు మేలు జరుగుతుందని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. భారతదేశం, అమెరికా 2 ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనం చేకూర్చే న్యాయమైన ఒప్పందం కోసం ఇండియా పట్టుబడుతుందని గోయల్ ఆ రోజే చెప్పారు. మరోవైపు చూస్తే భారతదేశం యూకే మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టీఏ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జూలై చివరి నాటికి ఒప్పందంపై సంతకం చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనిపై వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ తన అధికారిక బృందంతో లండన్లో పర్యటన జరుపుతున్నారు. బర్త్వాల్ తన 2 రోజుల పర్యటన సందర్భంగా వ్యాపారం, వాణిజ్యం కోసం యూకే విదేశాంగ కార్యదర్శి జొనాథన్ రెనాల్డ్స్, ఇతర బ్రిటిష్ సీనియర్ అధికారులను కలుస్తారు. మే 6న చర్చల ముగింపును 2 దేశాలు ప్రకటించాయి. వీటిలో ముఖ్యంగా లెదర్, పాదరక్షలు, దుస్తులు వంటి ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగిస్తుంది. అదే సమయంలో బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌక చేస్తుంది. 2 ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $120 బిలియన్లను రెట్టింపు చేస్తుంది. ప్రపంచంలోని 5, 6 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు 3 ఏళ్ల పాటు జరిగిన చర్చల తర్వాత ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఎఫ్టీఏపై సంతకం చేసిన తర్వాత అది అమల్లోకి రావడానికి బ్రిటిష్ పార్లమెంట్, భారత కేబినెట్ ఆమోదం అవసరమవుతుంది. సంతకం చేసిన తర్వాత అమలుకు దాదాపు 1 ఏడాది పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఒప్పందం వచ్చే ఏడాది జూలై చివరి నాటికి అమల్లోకి వస్తుంది. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ నెల ఆరంభంలో లండన్లో పర్యటించారు. ఎఫ్టీఏ అమలుకు సంబంధించిన అంశాలపై ఆయన బ్రిటన్ మంత్రి రెనాల్డ్స్తో చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోడీ యూకే ప్రధానమంత్రి కీర్ స్టామర్ను భారతదేశానికి ఆహ్వానించడం ఇరు దేశాల బలమైన ఒప్పందాలను కుదుర్చుకోవడంలో భాగంగా మనం చూడాలి.